కలపమంటారే? చేసి 5 ఏమిటి, ఎన్నైనా తాగొచ్చు. ప్రస్తుతం అంత ఓపిక లేదు, ఓ టీతో సరిపెట్టుకుంటా తొందరగానే. అలాగే బాబు. అమ్మయ్య. ఉంటాను సార్. నమస్తే. ఏమిట్రా పుస్తకం? రై, ఈ పేపర్లో వార్తలు చదివి కాస్త నాకు చెప్పరా నీ మొహన్ సంతకెళ్ళా. నాన్న, ప్రతిరోజు వార్తలు చదవమని నన్ను చంపకపోతే నువ్వే చదువుకోవచ్చు కదా. నాకు చూపు కనపడక ఏడుస్తున్నావు కదరా, నీ మొహన్ సంతకెళ్ళా. ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే, కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడువు విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా నీ మొహం సంతకెళ్ళా? చూస్తే మన బాపతి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్, ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్. దీంతో మూతి మీద ఒక్కటి ఇచ్చానంటే ఆంజనేయుడి మూతిలాగా వాచిపోగలదు. మీ ఆవిడ్ని ఇక నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా సరే సరి, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కుళ్ళ పొడిచేయగలను. కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారు మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు. పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, Yes? ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే. మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే పారిపోతున్నారు. చూస్తారా పట్టుకుండా? వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అయ్యో, అదిగా సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అదిగా సార్, అది ఆ మాట వినండి సార్. వీడు గుడ్ మార్నింగ్ సార్. సార్, అదిగా సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేసే నక్సలైట్లం కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పంట ఆలుగొట్టేస్తాను. మీదో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లై ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది. ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్. అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు చెప్పు. ఎక్కడ కూడా బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయి ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్ లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చాలు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున. 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్ల వేయి. ఓకే సార్. ఇద్దరిని ఒకే సెల్లో పెట్టమా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ 2 సెల్లో వేయి. అలాగే సార్. వెళ్ళం. రావయ్యా సార్. టైం ఎంత సార్? వాచి లేదండి. పర్వాలేదండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడు ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నేను మీతో లేచి వచ్చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మీ నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర, అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కిందో పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు.
నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో మీ వాళ్ళు నేను ఏ సన్యాసకో కట్టబెడతారు ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాటలు అనకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊళ్ళో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు? నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3 ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నువ్వు మాకు కాపలా? అవును సార్. పక్క సెల్లో ఉన్న అమ్మాయిని మీరేమీ చేయకుండా. నాకు తిక్కరేగిందంటే ఈ సెల్లోనే తాడుతో వేలాడదీసి ఆత్మహత్యను రాసేస్తాను. రాస్కెల్, వెళ్ళండి అయ్యా. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెనా, తొక్కమంటే తొక్కనా. బాబు ఈ పాటలే ఉన్నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు పాట వెళ్ళొచ్చు కదండి. నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం మాని. బాబు, నా కాళ్ళు పట్టేసినాయి, అసలు తొక్కలేకపోతున్నానేటి. నిన్ను కింద పడేసి తొక్కేయ. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమే నేరమౌనాపై ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ తొక్కేది గలగల పట్ల. నువ్వు పాట పాడమని నేను ఎప్పుడో మానేశానండి. రేట్లు వేసుకోవడం రాదు. ఎవడయ్యాడు? మీరు తొక్కండి. నువ్వు మాట్లాడకుండా కూర్చో. రిక్షా నా కొడక, ఈ గ్రామ ప్రెసిడెంట్ ని నన్నే గుర్తావరా? అయ్య బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్. నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఎంత సార్? 9. అయ్య బాబు, నన్ను వదిలించాలి. వెళ్ళేదే మందు కొట్టి రిక్షా తొక్కే నీలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్, రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలియదా? దండం పెట్టాను సార్. నన్ను వదిలించాలి సార్, ప్లీజ్ సార్. అల్లారే దాకా నిన్ను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి పాటు వెళ్ళండి సార్. ఏమండి, విజయవాడ వెళ్లే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్. సెకండ్ పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. నువ్వు చేసింది చెయ్యాలా? రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్ లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంట వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండలాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది. అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్ముని పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వారు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకం ఆడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళ టోపీల కింద బుర్రలు లేవన్న అనుమానం. అసలు వీళ్ళకి బుర్రలు లేవని తెలియకుండా